టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో మాజీ శాసనసభ్యులు నూజివీడు శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న డాక్టర్ చిన్నం రామకోటయ్య మాట్లాడుతూ తమకు సంబంధించి మండల కార్యాలయం బూరుగుగూడెంలో ఏర్పాటు చేసిన మండలంలోని 14 గ్రామాల నాయకులతో వివిధ అంశాలపై చర్చించినట్లు ఫిబ్రవరి 11వ తారీఖున చాట్రాయిలో 10,000 మందితో ప్రజాసభను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సభకు పెద్ద ఎత్తున ప్రజలు ఎవరికి భయపడకుండా వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇది చాట్రాయి మండలానికి సంబంధించిన కార్యాలయం లో ఉండి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఇది బూరుగుగూడెం గ్రామంలో ఉంది. ఇవాళ మా మండల నాయకులందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. మండలంలో 14 గ్రామాల్లో మా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకొక 2-3-4 గ్రామాల్లో ఒక నాయకులు రావాలి. వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వారంలో అది కూడా మాకు పూర్తవుతుందని భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఇవాళ మేము చర్చించి ఇక్కడ రాజకీయ పరిస్థితులు, ఈ మండలంలో ఉన్న పరిస్థితులు ఏంటి, అభివృద్ధి పరిస్థితి ఏంటి, అవినీతి పరిస్థితి ఏంటి, సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, అవన్నీ మేము చర్చించాం విపులంగా. మరి దీన్నంతా కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సి వస్తుంది అని భావించి మేము రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా మేము ఇక్కడ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫిబ్రవరి 11వ తారీఖున అంటే ఆదివారం చాట్రాయి మండలానికి సంబంధించి చాట్రాయి మండల హెడ్ క్వార్టర్ అయిన చాట్రాయిలో ఒక ప్రజాసభ నిర్వహించాలని, దాని పేరు నిర్వహించాలని నిర్ణయించాం. దానికి దాదాపుగా 10,000 మంది పైచీలుగా హాజరవుతారని కూడా అంచనా వేయడం జరిగింది. సో దానికి కావాల్సిన సభా ప్రాంగణం, అనుమతులు అవన్నీ తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి చాట్రాయి మండలంలో ప్రజలు ఎవరికి భయపడకుండా వారికి ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మేము మా గ్రామాల్లో నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలపాలని, ప్రజాసభని విజయవంతం చేయాలని, అవినీతిపరులకు, ఆక్రమణదారులకు, మరి రాజకీయంగా ప్రజలకు మేలు చేయని వాళ్ళకి ఒక గుణపాఠం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.